ఖైరతాబాద్ వినాయకుడి మొదటి పూజలో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ని ఆహ్వానించింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ మంత్రి దానం నాగేందర్ గవర్నర్కి ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత గురించి వివరించామన్నారు. ఇక వినాయక చవితి రోజు మొదటి పూజలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్, 3 గంటలకి గవర్నర్ పాల్గొంటున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం నేత్ర దర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ యువకులు పాల్గొనాలని కోరారు దానం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అడాక్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని 11 గంటలకు పిలవడం జరిగింది. అదేవిధంగా 3ంటికి గవర్నర్ గారిని, వివిధ ఇతర మంత్రులు మిగతా అందరినీ కూడా వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది. అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని 70 సంవత్సరాలను జరుపుతున్నటువంటి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు. వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తానని వారు చెప్పినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. కాబట్టి ఈరోజు 70 సంవత్సరాలంటే పూర్తి చేసుకుంటున్న ఇడి తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు నేత్ర దర్శనము ఉంటుంది, రేపు సాయంత్రము. ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మేము రేపు చేయబోతున్నాం.